ఒక పేషెంట్ని అన్కాన్షియస్ స్టేట్లో ఈఆర్కి తీసుకొచ్చారు. కానీ ఒక సంఖ్య అతని ప్రాణాన్ని కాపాడింది. హాయ్, నేను మీ డాక్టర్ సామ్రాట్. ఈరోజు మీ ముందుకి ఒక కేస్ సినారియోని తీసుకువచ్చా, విచ్ ఈజ్ వెరీ కామన్ ఇన్ ఈఆర్. అవును, అతను ఆ అత్యవసర విభాగానికి వచ్చినప్పుడు పూర్తిగా అన్కాన్షియస్గా ఉన్నాడు. నాట్ రెస్పాండింగ్ టు పెయిన్ఫుల్ స్టిమ్యులై. మాట లేదు, కళ్ళు తెరుచుకోలేదు. ఈవెన్ ఎవ్రీబడీ థాట్ దట్ ఇట్ హ్యాజ్ ఎ బ్రెయిన్ స్ట్రోక్ ఆర్ హార్ట్ స్ట్రోక్. కానీ ఒక చిన్న సంఖ్య ఆ రోజు అతని ప్రాణాన్ని కాపాడింది. ఎమర్జెన్సీ రూమ్లో భావోద్వేగాలకి ఎప్పుడు చోటు ఉండదు. ముందుగా ప్రోటోకాల్స్ ABC, విచ్ ఆర్ ఎయిర్వే, బ్రీతింగ్ అండ్ సర్క్యులేషన్. ఎయిర్వే ఇస్ క్లియర్, శ్వాస ఉంది, హార్ట్ బీట్ ఉంది, కానీ మెదడు ఆగిపోతున్న సంకేతాలు చూపిస్తోంది. నాట్ రెస్పాండింగ్ టు స్టిమ్యులై. బయట అతని కుటుంబం, డాక్టర్ గారు మా ఆయన బతుకుతారా? ఆ క్షణంలో నో గెస్సింగ్, వీ నీడ్ ఓన్లీ ఎ డెఫినెటివ్ కాజ్ ఫర్ దిస్ అన్రెస్పాన్సివ్నెస్. అంచనాలు ఎప్పుడూ వేయకూడదు. అంచనాలు వేయడం అనేది ఎప్పుడు ప్రాణాంతకం. కావాల్సింది ఒక స్పష్టమైన కారణం. ఇమ్మీడియట్గా ABC వర్కప్ చేసుకోవాలి. ఇఫ్ ఎయిర్వే ఇస్ కాంప్రమైజ్డ్, క్లియర్ ద సెక్రీషన్స్. ఇఫ్ నాట్ బ్రీతింగ్ స్పాంటేనియస్లీ, ఎమర్జెన్సీ ఇంట్యూబేషన్ హ్యాస్ టు బి డన్. ఇఫ్ సర్క్యులేషన్ ఇస్ కాంప్రమైజ్డ్ ఆర్ హార్ట్ బీట్ లేదు, immediately start CPR as per BLS and ACLS protocols. In this scenario, after ABC workup, immediately checked for blood sugars. Then a site of relief. నార్మల్గా షుగర్స్ 70 కన్నా ఎక్కువ ఉండాలి, కానీ ఇక్కడ ఈ పేషెంట్ది 38 మాత్రమే ఉంది. ఇది తీవ్రమైన హైపోగ్లైసీమియా, విచ్ ఇస్ అ లో షుగర్స్. ఇట్ మిమిక్స్ యూజువలీ అ కోమా ఆర్ స్ట్రోక్, అండ్ సమ్టైమ్స్ ఇన్ఎవిటబుల్ డెత్ మే అక్కర్ విత్ ప్రొలాంగ్డ్ హైపోగ్లైసీమియా. ఇప్పుడు స్కాన్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. స్టార్టెడ్ IV line with 25% extra. Just keep it in mind, for brain, glucose is the only fuel. ఆలస్యం అయితే బ్రెయిన్ నర్వ్స్ విల్ బి పర్మనెంట్లీ destroyed and he may land in hypoglycemia, induced seizures or inevitable death. So in this scenario, as expected, in some seconds patient started moving his fingers. కళ్ళు తెరుచుకున్నాడు, లోతుగా శ్వాస తీసుకున్నాడు, అతను తిరిగి మళ్ళీ వచ్చాడు. లో బ్లడ్ షుగర్స్ ఆర్ వెరీ డేంజరస్. Warning signs of hypoglycemia which we have to keep in your mind is headache, dizziness, and some patients may present with irritability. వాటిని ఎప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. ఫర్ ఎవ్రీ అన్కాన్షియస్ పేషెంట్ నో నీడ్ ఆఫ్ CPR. కొంతమందికి షుగర్స్ అవసరం అవుతుంది. హోప్ ఈ వీడియో దీంట్లో మీకు హైపోగ్లైసిమియా గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. మరికొన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి ఇంకా ప్రయత్నం చేస్తాను. మీకు ఎటువంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ చేయండి. ఆ కామెంట్ రూపకంగా నాకు తెలిస్తే నేను దాని గురించి ఇంకా లోతుగా మీకు వీడియోస్ అన్నీ చేయడానికి ప్రయత్నం చేస్తాను.